ఫిరాయింపుల్ని ప్రోత్సహిస్తున్నారు. పిఎసి చైర్మన్ చెప్పండి. ఫిరాయింపుల గురించి హరీష్ రావు గారు బీఆర్ఎస్ మాట్లాడితే అంతకంటే సిగ్గుమాలినతనం ఇంకోటి ఉండదు. అంటే కొంచెమన్నా మనకు చీము నెత్తురు సిగ్గు లజ్జ ఏదైనా ఉండాలి ఏదైనా మాట్లాడేటప్పుడు. మనం ఏం చేసినాం 10 ఏళ్ళు అనేది వెనక తిరిగి చూసుకొని మాట్లాడితే బాగుంటుండే కదా. మా పార్టీనే లేకుండా చేసిండ్రు, మీకు తెలుసు కదా. మీరు ఇచ్చిన 2000 ఇప్పుడు చాలా రాజ్యాంగబద్ధంగా మా ప్రజాపాలనలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో చెప్తున్నాం. అదే ఆ ప్రాసెస్ లో ఉన్నాము. ఈ పరిపాలనలో 2024లో రాజ్యాంగబద్ధంగా ప్రధాన ప్రతిపక్ష నేతకు దక్కాల్సిన పిఏసి పదవి అరికపూడి గాంధీ గారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే గారికి ఇవ్వడం జరిగింది. దానిలో వాళ్ళ పార్టీకి ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే అది వేరే విషయం. మరి మీరేం చేశారు 2019లో? ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్ ఉండగా దాన్ని పక్కన పెట్టి మీ మిత్రపక్షం అని కలిసి ఎన్నికల్లో దగ్గర పోటీ చేసి మేము వేదికలు పంచుకున్న ఎంఐఎంకు మీరు పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పదవి ఇచ్చింది కదా. అప్పుడు ఏ రాజ్యాంగం గుర్తుకు రాలేదా? ఏ ప్రజాస్వామ్యం గుర్తుకు రాలేదా? ఏ పరిపాలన గుర్తుకు రాలేదా? సో డెఫినెట్గా కౌశిక్ అనేట ఆయన రోజు రోజుకు ఆవేశం స్టార్ ఒక లంపెన్ ఎలిమెంట్గా మారుతుండు. ఇక్కడ రెండు ప్రాంత ప్రజలు ప్రశాంతంగా జీవనం సాగిస్తున్న ఆంధ్ర తెలంగాణ అందరం కలిసి ఎదగాలన్న ఆకాంక్షతో జరుగుతున్న పరిపాలనలో ఈ సిటీలో ఒక లేని అశాంతి నెలకొల్పి, ఒక అభద్రత నెలకొల్పి, ప్రజల మధ్య చిచ్చు పెట్టే ఒక కుట్రకు కేటీఆర్ డైరెక్షన్ లో ఆయన దిగిండు. కాబట్టి ఆ రకమైనటువంటి ఇప్పుడు కేటీఆర్ గారు కేసీఆర్ గారు చెప్తేనే మాట్లాడతారు, చెప్పలేదని చెప్పి ఆయన సస్పెండ్ చేయమనండి. లేదంటే ఒకవేళ నిజంగానే కాదంటే ఇది చాలా పెద్ద విషయం. చంద్రిక గారు, జిహెచ్ఎంసీ వాళ్ళకి ఏమి ఇవ్వలేదో చెప్పండి. అంటే ఆంధ్ర జిహెచ్ఎంసీ ప్రాంతంలో చేశారు. ఇక్కడ జిహెచ్ఎంసీ పరిధిలో ఉండే సెటిలర్లు అందరూ కూడా అవుట్ రైట్ జిహెచ్ఎంసీ రెండు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో అండగా నిలిచిరు వాళ్ళకి. ఆయన మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్ లో కూడా మేము ఒక్క సీటు కూడా మాకు ఇవ్వలేదు, మొత్తం సీట్లు మొత్తంగా కూడా బీఆర్ఎస్కి ఇచ్చారు. అంటే వాళ్ళని ఈ రకంగా ఒకసారి ఓట్లు వేయించుకొని గడ్డకెక్కినాక ఈ రకంగా జిహెచ్ఎంసీలో ఉన్నటువంటి సెటిలర్ సోదరులను ఎవరైతున్నారో వాళ్ళని అవమానించడం అంటే బీఆర్ఎస్ యొక్క అసలు నైజాం ఇది. అంటే వాళ్ళు ఏదైతే మాట్లాడతారో దాన్ని ఆచరించరు. మీకు ఒక సంఘటన గుర్తు చేస్తా. 2016లో జరిగిన జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కేసీఆర్ ఇక్కడ ఉన్న సెటిలర్ ఓట్ల కోసం ఎంత అరికాలకు ముళ్ళంటితే, వాళ్ళ సెటిలర్ల యొక్క అరికాలకు ముళ్ళు గుచ్చుకుంటే నా పంటితో తీస్తా అని చెప్పాడు కేసీఆర్. గుర్తుందండి మీకు? సో ప్రజలకు కూడా గుర్తు చేయాలి, ఎస్పెషల్లీ జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి సెటిలర్ సోదరులు అందరూ గుర్తు చేయాలని ఈ మాట నేను మీ ముందు పెడుతున్నా, మీ ద్వారా ప్రజల ముందు పెడుతున్నా. అట్లాంటి సెటిలర్లను ఆకాశానికి ఎత్తినటువంటి కేటీఆర్ ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఈ రకంగా బతకడానికి వచ్చిన వాళ్ళు అంటే ఒక మానవత్వం లేదా, కనీస గౌరవం లేదా? బతకడానికి నీదేమైనా అంటే ఆయన ఏమైనా దోసుకొని తింటున్నా, ఆయన ఏమైనా జేబులకి వెళ్ళి పెడుతున్నారు? ఎవరు కష్టం ఆడు చేసుకొని బతుకుతున్నాడు. అంటే ప్రయోగించారు ఏదండి జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ముందు మీరు ఇలా అరికపూడి కేసీఆర్ తో మాట్లాడిచ్చాము, మీరు ప్రయోగించారు. లేదు కౌశిక్ తో మాట్లాడి ప్రయోగించడం ఏంది? నేనే వస్తా నీ ఇంటికంటే, కా తమ్ముడు నువ్వు జూనియర్ కదా నేనే వస్తా పట్టు, ఇద్దరం ఒక పార్టీ ఎమ్మెల్యేలు మాట్లాడుకుందామని పోయిండు. గాంధీ గారు మాట్లాడుకుందామని పోయిండు. అక్కడ రెచ్చగొట్టేటట్టు చెప్పులేసే పని వాళ్ళు చేసిరు. వాళ్ళు ఫస్ట్ గీత దాటింది. మీరు ఆ స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు ఆ పార్టీ నాయకత్వం కౌశిక్ ఇది కాదు, నువ్వు ఫస్ట్ టైం ఎమ్మెల్యేవు, నీకు కొంత సభ్యత సంస్కారం అవసరం, ఈ విలువలు పాటించాలని బుద్ధి చెప్పి ఇంట్లో కూర్చోబెడతారా? ఆడ చేసిన దానికి ఆవేశం స్టార్ చేసిన స్టేట్మెంట్ కి అండగా పోలీస్ స్టేషన్ లో ధర్నా చేస్తారా? ఓ సీనియర్ లెజిస్లేటర్ అండి హరీష్ రావు గారు, సబితా ఇందర్ రెడ్డి గారు, వీళ్ళందరూ కూడా ఇట్లాంటి వాళ్ళకి మద్దతుగా నిలిచే రోజులు వచ్చినాయి. అంటే టీఆర్ఎస్ పార్టీ ఆలోచించుకోవాలి. వాళ్ళ పార్టీలోనే ఇట్లాంటి ఎలిమెంట్స్, ఇప్పుడు రాకేష్ లాంటి సోదరులు లాంటి ఉద్యమకారులు వీళ్ళందరూ కూడా ఇట్లాంటి లంపెన్ ఎలిమెంట్స్ అని జైన్ అయ్యి పార్టీ ఇదైందని చెప్పి వాళ్ళే బయటకు వస్తున్నారు. ఎమ్మెల్యేలు ఇట్లాంటి వాళ్ళతో గౌరవ మర్యాదలు కోరుకునేటోడు ఎవడు కూడా బీఆర్ఎస్ లో ఉండే పరిస్థితులు లేదు ఇప్పుడు. సో అట్లాంటి పరిస్థితుల్లో వాళ్ళు బయటకు వస్తుంటే వాళ్ళ అంతర్గత వ్యవహారాన్ని సర్దిపరుకోవాలి. వాళ్ళు కూర్చొని మాట్లాడుకునేది పోయి దాన్ని తీసుకొచ్చి కాంగ్రెస్ జయించింది, వారితో మాట్లాడదాం. రాకేష్ గారు నమస్తే, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. సో